అవును సార్. మళ్ళీ గౌడన్నలను కూడా తాటి చెట్టు మీద అంతసేపు నిలబెట్టి అందరూ కూడా దాన్ని కూడా విమర్శించారు. ఈయన పోయేదే ఫోటోగ్రఫీ కోసమే. ఓన్లీ ఫోటోగ్రఫీ. బ్రదర్, ఈయన ఫోటో ఇది పేపర్ యాడ్. అసలు ఈయన సీఎం అనేది ఈయన కాన్సెప్ట్లో రియల్ సేవ లేకుంటే మనం అంకితం చేసుకోవడం, పునరాంకితం చేసుకోవడం. మొన్న ఒక నిమిషంలో చెప్తా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి అయింది. అందరికి అర్థమైందో లేదో, నా కేవీపీ గారి గురించి నాకు బాగా తెలుసు. ఈయనకు ఎంత క్లాస్ అంటే ఒక నాయకుడు ఎట్లుండాలనో అన్నీ చెప్పిండు అబ్బా. అంటే ఈయన పాఠం కూడా చెప్పిండు. అయినా కానీ అర్థం కాలే. ఓ లీడర్ అంటే వాడు ఎట్లుండాలి, లీడర్ అంటే వాడు ఎట్లా పని చేయాలి అనేది. ఇప్పుడు క్లాస్ పీరియడ్లో 7 పీరియడ్లకు 7 క్లాసులు వస్తారు కదా, అట్లా 7 నాయకులు చెప్పారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ కానీ ఈయన కానీ కేవీపీ గారు మాత్రం అరగంట సుదీర్ఘంగా చెప్పిండు. అయినా కానీ ఇప్పుడు దున్నపోతు మీద ఏదో పోసినట్టు అయింది అక్కడ కథ. ఏ మార్పు లేదు, ఏం లేదు. బ్రదర్, నేను విమర్శగా అంటలేం బ్రదర్, దయచేసి నేను బాధతో అంటున్నాయి. నేను విమర్శతోని నేను దీనికోసం ఈ ప్రభుత్వం చూడు నీకు కొట్లాడినా అంటే నేను కొట్లాడిపోతాను. ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కాబోతున్నది నేను అసలు కొట్లాడుతుంది కాదు. అందుకనే ఎన్నికలైన తెల్లారైనా ప్రెస్ మీట్ పెట్టి పుసుకున మర్చిపోయి ఈయన సీఎంను చేశారు, సంకనాకపోతారు రాష్ట్రము, ఈయన చేయొద్దు, బేకార్ అయిపోతుంది అని చెప్పిన. 64 సీట్లు వచ్చిన రోజే అంటే తెల్లారు రాకముందే బ్రదరు, ఎలక్షన్ కౌంటింగ్ కాకముందే పెట్టినా. 1వ తారీఖు 3వ తారీఖు కౌంటింగ్ అయింది, 30వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది, 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినా నేను. క్లారిటీ ఏంటి సార్ మీకు రేవంత్ రెడ్డి పైన? క్లారిటీ ఏంటంటే మనకు తెలుసు కదా బ్రదరు, ఆయన ఏం చేస్తా, ఆయన వ్యవహారం ఆయనతో మాట్లాడిన 2-3 సార్లు 1-to-1 కూర్చొని. చిల్లరగాడని తెలిసిపోయింది. ఇసోంటోడు వస్తే చిల్లరగా ఉంటుందని చెప్పిన. బ్రదరు, నీకు ఉద్యోగులతో చర్చలు జరుపుకొని ఇక బచ్చగానికి అప్ప చెప్పేది. ఇలా ప్రభుత్వం తరపున పార్టీ తరపున మాట్లాడేటోడు ఒక లఫంగిగాడు, వాడెవడో. ప్రభుత్వం తరపున మాట్లాడేటోడు బచ్చగాడు. మనకు ఎమ్మెల్సీ ఇచ్చి నిరుద్యోగులతో మాట్లాడుకో గదా. అరే ఒక మంత్రి బ్రదర్, హెల్త్ డాక్టర్లు స్కాలర్షిప్ కోసం ధర్నా చేసిండ్రు. భాష మంత్రి రంగంలో దిగిండు, పోయి మాట్లాడిండు, సాల్వ్ చేసుకున్నాడు. ఏది వాళ్ళు డ్యూటీ బైకాట్ చేయకుండా సాల్వ్ చేసుకున్నాడు. నువ్వు అట్లా అసలు మంత్రులను దింపాలి కదా, దామోదర నరసింహ గారు. అసలు మంత్రులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిను వాళ్ళను దింపి వాళ్ళతో చర్చ జరపని చెప్పాలి. కానీ నీ అసలు బ్యాచ్ వాళ్ళని పంపితే అది సేమ్ లంపని బ్యాచ్ను పంపి వాళ్ళతో చర్చలు జరుపు అని అంటే వాడు బ్లాక్మెయిల్ చేయబట్టే. ఈరోజు నిరుద్యోగులు మాత్రం భయంకరంగా చిత్రం అయిపోయారు కదా. నేను ప్రామిస్ ఎవరన్నా ఏమన్నా అగాత్యం చేసుకోగలని, ఎవడన్నా ఏమన్నా ప్రాణ నష్టాలు చేసుకోగలని నేను దీక్ష కూర్చున్నా. కానీ నేను షోక్తో కూర్చోలే. నాకు ఏజ్ కూడా నాకు సహకరించదు. నాకు సర్జరీలు అయి ఉన్నాయి, ఆపరేషన్లు అయి ఉన్నాయి, బ్రెయిన్ ఆపరేషన్ అయింది. అందరూ ఆయన కానీ దీనికోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.